ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మే నెల 16వ తేదీ శనివారం రోజున మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య శని అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే శనివారం రోజున కలిసి వచ్చింది కాబట్టి. అలాగే ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది చాలా చాలా పవర్ఫుల్. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకు కేటాయించి చివరి వరకు వినండి. మీరు తరతరాలుగా కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు, సంపదలు మీ సొంతం అవుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున మీరు కుక్కకి ఇది ఒక్కటి తినిపించడం వల్ల మీ జాతక పరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన ప్రమాదాలు, మృత్యుగండాలు, దోషాలు, మీ పనుల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడము లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బందులు ఏర్పడము ఇలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఆ అమావాస్య తిథి రోజున చేయడం వలన ఆ సమస్యలన్నిటికీ కూడా వెంటనే పరిష్కారం అవుతుంది. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు రామరాజు గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తాగాదాలు, అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. కాబట్టి మీకు ఈ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోని ఫలితాలు అనేవి లభిస్తాయి. ఏ సమస్యలకైనా ఇట్టే పరిష్కారం అనేది లభిస్తుంది. ఖచ్చితంగా చెప్పినట్టుగా జరుగుతుందండి. ఒక్కసారి మీరు సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ట్రై చేసి చూడండి. అలాగే జనాలు కాలభైరవుడిగా కుక్కల్ని పిలుస్తూ ఉంటారు. అలాగే మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎప్పుడూ కూడా కుక్కలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మాకు కూడా ఎంతో మోటివేషనల్గా కూడా ఉంటుందండి. అలాగే ఈ రాశి వారికి మీ చేతితో కుక్కకు ఇలా తినిపించడం వలన ఏంటంటే మీ చేత జరిగినటువంటి పాపాలు, కొన్నిసార్లు మనం తెలిసి తేలిక చేసినటువంటి ఆ కర్మలు కావచ్చు, పాపాలు, పితృదోషాలు ఇలాంటివి కూడా ఏంటంటే మనకు అవి ఏదో ఒక రూపంలో మానసికంగా ప్రశాంతత లేకుండా ఉండడానికి ఇలాంటివి కారణం అవుతూ ఉంటాయండి. అలాగే గ్రహాలు వ్యతిరేకంగా అవ్వడానికి కూడా కారణం అవుతాయి. అలాగే ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు. మీ జాతకంలో శని దోషాలు అనేవి చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య గమనించినట్లయితే గనుక అంటే ఏలినాటి శని ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు అనుకున్నది ఒకటేనండి, అక్కడ జరిగేది ఇంకొకటి అవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇటువంటి ఎదురు దెబ్బలు అనేవి చాలా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అసలు ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి, మేమేం చేస్తాము, అసలు ఈ బాధల నుంచి, ఈ దరిద్రపు సమస్యల నుంచి ఎలా బయటపడాలి, మనమేంటి, మనకి ఈ శని బాధలు ఏంటి, మనల్ని ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నాయి అని చెప్పేసి మీరు ఇలా ఎన్నోసార్లు కూడా మీరు అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఈ అమావాస్య తిథి రోజున కుక్కకు ఇది తినిపించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఈ శని దోషాలు, ఈ పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొంతమంది వైవాహిక సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య కూడా ఈ రాశి వారికి ఎక్కువగా మనశ్శాంతి లేకపోవడము, ఎక్కువగా గొడవలు, ఇంట్లో కూడా భార్యాభర్తలకి ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. చిన్న విషయాల దగ్గర అంటే చిన్న గొడవలు అనేవి మొదలైతే చిన్న గాలివానలాగా మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ మీ మధ్య ప్రేమలు లేవని చెప్పటం లేదు, ప్రేమలు ఉంటాయి. కానీ గొడవలు జరుగుతున్నప్పుడు ఎంత ప్రేమలు ఉన్నా కూడా మనశ్శాంతి లేని జీవితం ఎలా ఉంటుంది అంటే అది మరణంతో సమానంలాగా ఉండవచ్చు. కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, పనిచేస్తుంది. అమావాస్య అంటేనే పరిహారాలకి పెట్టింది పేరు. ఇలాంటి అమావాస్య తిథి కోసం ఏంటంటే పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో వాతావరణంలో, ప్రకృతిలో మనకు జరిగేటటువంటి మార్పులు, చేర్పులు అనేవి చాలా గొప్పగా ఉంటున్నాయి. ఈ అమావాస్య తిథిలో మనం చేసేటటువంటి పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి, వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఏదైనా సరే కోరుకున్నట్లయితే అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకే ఇలాంటి రోజు కోసం ఏంటంటే వెనకటికి రోజుల్లో మన పెద్దవాళ్ళు, నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఇలా ఈ పూర్వీకులు అంటే ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడడం వల్ల కోసం అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట.
ఎందుకంటే ఆ అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. వెంటనే మనకు ఉన్నటువంటి అంటే ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి మొండి సమస్య అయినా సరే, అది డబ్బు సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఏదైనా మనం ఇష్టపడినటువంటి బంధం దూరమైతే దాని దగ్గరకు చేరుకోవడం కోసం కావచ్చు, ఇలా మంచి ఉద్యోగం కోసం, చదువుల కోసం, వ్యాపారాల కోసం, మంచిగా కలుసుబాటు కోసం, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే మనకు కొన్ని క్షణాలలోనే ప్రతిఫలం అనేది ఉంటుంది. అందుకని ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అందులో ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శని అమావాస్య. అంటే మనకు శనివారం అంటే మీ జాతకంలో మీరు రాశికి అధిపతిగా శని భగవానుడు మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తీసుకోవడానికి ఈ శనివారం కూడా కొన్ని వచ్చేటటువంటి ఈ శని అమావాస్య కన్నా మీకు మంచి సమయం అనేది మళ్ళీ దొరకదు. ఇలాంటి రోజు మళ్ళీ మీరు ఎంత ఎత్తుక్కున్నా కూడా మీకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి రోజే తప్ప మీకు ఎల్లప్పుడూ కూడా దొరకదు. కాబట్టి ఈ రోజును మాత్రం మీరు దయచేసి మిస్ చేసుకోవద్దండి. మీరు మిస్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ చేతితో మీరు చేసేటటువంటి ఒకే ఒక చిన్న పరిహారం అండి, ఇది మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుంది. ఎంతోమంది కూడా ఇలాంటి పరిహారాలు అనేవి చేసి వాళ్లకు ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడ్డారు. ఎందుకంటే ఈ రాశి వారు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎన్ని సమస్యలతో నరకంగా అనుభవిస్తున్నారో ఏంటో అన్నది మీకు మాత్రమే తెలుసు. బయటకు చెప్పుకునేవన్నీ సమస్యలు ఉండవు. కొన్ని చెప్పుకోవచ్చులే అని అనుకునివే చెప్తాము. కాబట్టి బయటికి చెప్పుకోలేనివి సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే అవి చెప్పుకుంటే బయట జనాలలో చులకన అయిపోతాము. జనం తక్కువ చేసి మాట్లాడతారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కష్టాన్ని వినేటటువంటి టైం కానీ తీరిక కానీ లేదు. మన బాధలను అర్థం చేసుకునేటటువంటి గొప్ప మనసు కానీ ఈ రోజుల్లో జనానికి ఎవరికీ ఉండదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరికీ కూడా లేదు. మనమంతా అల్లాడిపోతూ ఉంటాము, జనమంతా సందరపడిపోతూ ఉంటారు. జనానికి నిజంగా కావాల్సింది ఏమిటంటే మన కష్టమే కావాలండి. మనం సంతోషంగా ఉంటే ఎవ్వరూ కూడా చూడలేరు. పైకి ఎదుటివారిపై ఓదారుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ జనాల మనసులో మాత్రం వీళ్ళకి ఇలాగే కావాలి, ఇలాగే జరగాలే అని చెప్పేసి అనుకుంటూ ఉండారండి. అలాగే ఈ రాశి వారికి కూడా చుట్టూ కూడా మీరు ఇదే చూస్తున్నారు కదా, మీ చుట్టూ ఎంత నెగిటివిటీగా కూడా కొందరు ఉంటున్నారు. ఎంతమందికి నెగిటివిటీ మనుషులకు ఉన్నారో అన్నది ఆ ఒక్క విషయం మాత్రం మీ మనసుకు మాత్రమే తెలుసు కదండి. కొన్ని ఏంటంటే బంధాలు మనం అనుకునే మనుషులు కాబట్టి కొన్ని సరిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొన్ని ఏంటంటే ఇప్పుడు బయటకి వెళ్ళినప్పుడు అలాంటి చోట్ల పరిస్థితులను బట్టి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. వద్దనుకున్న బంధాలు ప్రతిదీ కూడా ఎవరికైనా ఏ మనిషికైనా రోషము పౌరుషము అనేవి ఉంటాయి. చీ అనుకుంటే ఎవరినైనా సరే వదిలేయడం కాసేపు పట్టదు. కానీ అక్కడ ఏదో ఒకటి అవసరం అనేది ఒకటి ఉంది. ఆ మనుషులతో బంధాలు ఏంటంటే మనం అట్లా చూసి చూడనట్లుగా తెలిసి తెలియనట్లుగా కొంతమంది అవమానాలు చేస్తున్నా, కొంతమంది కొన్ని రకాలుగా మనల్ని బాధ పెడుతున్నా సరే కూడా ఆ బంధాల కోసం మన అవసరాల కోసం ఎదుటివారి చూసి చూడనట్లుగా విన్నట్లుగా తెలిసి తెలియనట్లుగా అలా నటిస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ నిజానికి ఏంటంటే కడుపులో ఎంత బాధ ఉంటుంది అన్న సంగతి మాత్రం ఈ రాశి వారికి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఈ జనం మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు మిమ్మల్ని ఎంత అవమానిస్తున్నారో, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో అన్న సంగతి మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒకే ఒక పరిష్కారం. అది ఏమిటి అంటే మనిషికి డబ్బు మాత్రమే నిజమైనటువంటి సంపద కాదా, నిజమైనటువంటి గౌరవాన్ని, హోదా డబ్బు మాత్రమే ఇస్తుంది. దాన్ని కాదని ఎవరూ కూడా చెప్పడం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏ మనిషికి కూడా విలువ, గౌరవం అనేది లేదు. డబ్బు అవసరం లేదు, డబ్బు జీవితంలో అవసరం మాత్రమే. అది ఇది అని చెప్పేసి కొంతమంది తెలివిగా కొట్టిపాడేస్తూ ఉంటారు. అది నిజం కాదని అనడం లేదు, కానీ ఒక మనిషి బ్రతకాలి అంటే ఖచ్చితంగా డబ్బు కావాలి. బ్రతకడంతో పాటుగా మనల్ని నలుగురు గౌరవించాలి అంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు అనేది కావాలండి. డబ్బు ఉంటేనే మనిషికి విలువ, గుర్తింపు. డబ్బు లేకపోతే మనిషిని మనిషిగా చూసే ఈ రోజుల్లో ఎవరూ కూడా గౌరవించేటటువంటి
వెనకమాల ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు హోదా బట్టే మనిషికి గౌరవం మర్యాద అనేది ఇస్తున్నారు. లేకపోతే మన దగ్గర ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా సరే, మంచి తెలివితేటలు ఉన్నా, ఎంత ఇది ఉన్నటువంటి కూడా మనుషులుగా కూడా మనుషులు చూడడం లేదండి. కాబట్టి ఈ రోజుల్లో గౌరవం విలువ కావాలి అంటే మనిషికి అసలైన అవసరం అనేది డబ్బు కన్నా కూడా విలువైనది ఈ భూమి మీద మరొకటి లేదు. అలాంటి డబ్బును సంపాదించుకోవాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా తపన పడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కూడా చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అసలు డబ్బు విలువ ఏంటంటే, డబ్బులు ఉన్నప్పుడు జనం మనతో ఎలా ఉంటున్నారు, డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు తెలియనిది ఏమీ కాదండి. అలాంటివన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టే డబ్బుల్ని మీరు ఎలాగైతే సంపాదించుకోవాలని ఒక తాపత్రయం అనేది మీలో ఖచ్చితంగా 100% అనేది ఉంటుంది. అయితే మీకు ఇంత తాపత్రయం ఉన్నప్పుడు మనిషి ఏంటంటే తప్పుడు దారిలో వెళ్ళేటటువంటి అవకాశాలు కొంతమందికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు ఖచ్చితమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు జీవితంలో కష్టపడి మాత్రమే పైకి ఎదగాలనుకుంటూనే ఉంటారు. ఎదుటివారిని మోసం చేయడం కానీ, ఎదుటివారిని నష్టపెట్టాలి, మనం బ్రతకాలి అని అంటే మాత్రం మనం పక్కన వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఇలాంటి ఆలోచనల ఈ రాశి వారికి అసలు ఉండవు. పొరపాటును కూడా చేయరు. ఏదైనా సరే మనకి ఒక్కళ్ళతో మనకి అవసరం. మన కష్టం మనం న్యాయంగా కష్టపడ్డామా లేదా మాత్రమే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు వీరు ఇవాళ రోజున సమాజంలో గట్టిగా కష్టాలే పడుతున్నారు. ఎంతో కష్టపడ్డా కూడా వీరికి ఒక రూపాయి అనేది రావడం లేదు. కాబట్టి వీరు ఏం చేస్తారంటే ప్రతి రూపాయి కూడా వెనకమాల ఎంత కష్టం ఉందో మీరు ఆలోచించుకుని ఆ రూపాయిని ఖర్చు పెట్టడం. ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకుని ఖర్చు చేయండి. అవసరమైతేనే ఖర్చు పెట్టండి. లేకపోతే మాత్రం మీరు వృధా ఖర్చులు అనేవి చేయొద్దు. ఎందుకంటే ఒక రూపాయి అనేది ఇవాళ రోజున మనం వృధాగా ఖర్చు చేస్తే మాత్రం రేపటి రోజున అవసరానికి కూడా మనకి 1 రూపాయి కోసం వెళ్ళి ఎవరైనా మనవాళ్లే కదా అని అడిగినా కూడా ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయడానికి ముందుకు రారు. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాబట్టి రూపాయి విలువ అంటే రూపాయి అయితేనే ఏముందిలే, 10 రూపాయలు అయితే ఏముందిలే, 100 రూపాయలేగా అని చెప్పేసి ఈ పనికిరాని ఖర్చులు అనేవి పక్కన పెట్టేయాలి. ఇవాళ రోజున మీ దగ్గర చాలా రకాలుగా మీరు పొదుపు చేసుకుంటేనే వాళ్ళు ఎప్పుడైనా సరే మనం ఎంత ఖర్చు పెట్టాము అన్నది ముఖ్యం కాదండి, ఎంత పొదుపు చేశాము అనేదే ముఖ్యం. మీరు ఇలా డబ్బు పరంగా చాలా జాగ్రత్త అనేది తెలిసి ఉంటారు. కానీ కాస్త ఈ మధ్య వృధా ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తున్నారు. మీరు వాటిని తీసి పక్కన పెట్టేసి పొదుపు మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ అనేది చేయండి. ఇలా చేస్తే మీకు ఏదైనా అంటే ఒక సొంత ఇల్లు కావచ్చు, లేదా ఒక బైక్ కావాలనో, లేదా ఒక కారు కొనాలనో, కొన్ని కొనుక్కోవాలని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది. లేదా ఒక బంగారం కొనుక్కోవాలని, ఇలా ప్రతిదీ కూడా ఇలాంటివి ఏదైనా సరే ఉంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. మీకు మితిమీరినటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోండి. ఒక్కొక్కసారి మనం ఏంటంటే చేయాల్సిందే ఖర్చు చేసి కొన్ని ఏదైనటువంటి ఇక చేయాలి అనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఏంటంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాగే చేసేటప్పుడు ఆలోచించుకొని ఎంత కష్టపడుతున్నాము ఈ రూపాయి కోసం, మనం సంపాదించుకోవడం కోసం, అలాగే మనం ఎంత కష్టపడితే ఆ రూపాయి అనేది వస్తుంది అనేది. ఎన్నో నిద్రలేని రాత్రులు మనం గడిపాము, ఎంత బుర్రకి పని పెట్టాము, ఎంత ఒత్తిడి తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని జాగ్రత్త పడండి. ఇవాళ రోజున మీరు పొదుపు చేసుకున్నటువంటి 1 రూపాయి అయినా సరే రేపటి రోజున మిమ్మల్ని కాపాడుతుందండి. మిమ్మల్ని ఎవరు కూడా చూడరు. ఇవాళ రోజున పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలి అంటే మాత్రం పిల్లల్ని కన్నా కాబట్టి పెంచడం మనకు బాధ్యత. కాబట్టి మనం చూస్తూ ఉంటాం. రేపటి రోజున ఆ పిల్లలు మనల్ని చూస్తారో లేదో అనేది మాత్రం పూర్తి నమ్మకం అనేది లేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా అది మన వల్ల కాదు. కాబట్టి ఏంటంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి అన్న పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా రానివ్వకుండా మీరు సంపాదించుకున్న రూపాయి రేపు మిమ్మల్ని చూసేలాగా, రేపు మిమ్మల్ని 1 రూపాయి అనేది మీరు పొదుపు చేసుకోండి. ఇక మీకు ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు ఇవన్నీ కూడా ఈ గ్రహాలు అనేవి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి.
వ్యతిరేకంగా ఉండడం వల్ల, ఈ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా చాలా రకాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీకు అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువయ్యాయి. ఆడవాళ్ళకైతేనేమో కాస్త గర్భసంచికి సంబంధించిన సమస్యలు, పీసీఓడి, అలాగే మానసిక సమస్యలు, నిద్రలేని సమస్యలు, గ్యాస్ ప్రాబ్లం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలా చాలా రకాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మీరు సరిగ్గా నిద్రపోక, ప్రశాంతంగా నిద్రపోక కూడా చాలా రోజులు అయిపోయింది. మనసుకు ఒక్కొక్కసారి ఉన్నత ప్రశాంతత మరొకసారి ఉండదు. సముద్రంలో అలలు గనుక ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో మీ మనసులో ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక క్షణం కూడా మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. అప్పటికప్పుడే ఏదో ఒక కోపం అనేది మునిగిపోతూ ఉంటుంది. అన్నట్లుగా ఎక్కడెక్కడో ఆలోచనలు ఎంతో వద్దనుకున్నా, మనకు అవసరం లేదు, మనం ప్రశాంతంగా ఉందాం అనుకున్నా కూడా మన మనసులో ఎప్పుడూ ఆలోచనలలో ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటున్నారు. అలాంటి ఆలోచనలన్నీ కూడా పోయి మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి, మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఎందుకంటే మనిషి డబ్బు అనేది ఎంత ముఖ్యమో అలాగే ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యం అనేది లేకపోతే మనకు ఎంత డబ్బు సంపాదించినా కూడా అది హాస్పిటల్స్కే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద మీరు కూడా ఫోకస్ అనేది పెట్టాలి. మీ యొక్క ఆరోగ్య స్థితి మీద, మీ యొక్క మానసిక స్థితి కూడా ఈ పరిహారం అనేది కూడా సరిచేస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఈ మే నెల 16వ తేదీన అమావాస్య రోజున మీరు చక్కగా ఈ పరిహారం అనేది సింపుల్గా చేసుకోండి. ఏమీ లేదండి, రూపాయి కూడా ఖర్చు లేని పరిహారము. మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే కుక్కలకు అనేవి మన ఇళ్ళకే వస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు ఇంటి దగ్గర ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు, ఖర్చు లేనిది. ఇది మీరు ఏం చేస్తారంటే ఈ శనివారం అమావాస్య రోజున మే 16వ తేదీన శనివారం నాడు చక్కగా మీరు ఉదయాన్నే లేచి మీరు స్నానాది కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకొని శుభ్రంగా తలస్నానం చేసుకోండి. అంటే మీరు షాంపూతో కానీ కుంకుడికాయలతో కానీ చేయొద్దండి. నార్మల్గా నీటితో చక్కగా తలస్నానం అనేది చేయండి. ఆ రోజున ఏంటంటే నలుపు రంగు వస్త్రాలు తప్ప మిగిలిన ఏ రంగులైనా సరే వేసుకోవచ్చండి. ఇక తర్వాత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఇంట్లో కాస్త పసుపు నీళ్లతో చల్లుకోండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి కాస్త ఇంటిని మనం శుభ్రంగా చేసుకుని, చాలామంది కూడా అమావాస్య అంటే ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోరు, కానీ శుద్ధి చేసుకోవాలి. అలాగే ఆ రోజున మీరు మాంసాహారం అనేది ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేయవద్దు. అలాగే బయట కూడా తినొద్దు. ఆ రోజున మీరు పెద్దలకి, అంటే మీ పితృదేవతలకు చక్కగా నమస్కారం అనేది చేసుకోండి. పెద్దవాళ్ళు ఫోటో ముందు ఉంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైనా ఆహారం అనేది పెట్టండి. ఏమీ లేకపోతే 2 అరటిపండ్లు అయినా సరే వాళ్ళ ఫోటో ముందు పెట్టుకోండి. 2 అగరబత్తీలు వెలిగించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. మగవాళ్ళు ఆ రోజున, ఈ రాశివారు ఉన్నటువంటి వాళ్ళు గడ్డాలు చేసుకోవడం, అంటే షేవింగ్ చేసుకోవడం కానీ, జుట్టు తీయించుకోవడం కానీ, గోళ్ళు కట్ చేయడం కానీ, జుట్టు విరబోసుకోవడం, అలాగే దూర ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి మీరు చేయవద్దు. అమావాస్య రోజున మీరు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు కూడా మీరు పెట్టుకోవద్దు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇనుప వస్తువులు, అంటే పిన్నీసులు, సూదులు ఇలాంటివి కూడా మీరు కొనవద్దు. మీరు ఈ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి పాటించాలండి. నియమనిష్టలతో చేసినప్పుడే ఈ శని అమావాస్య రోజున మీకు చేసే ఈ చిన్న పరిహారాలకైనా సరే మీరు ఊహించని రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే చూడడానికి చిన్న పరిహారం లాగా ఉన్నా కూడా మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది. ఇదే నేను ఇందాకే చెప్పాను కదా, ఈ పరిహారం చేసి కాకి కూడా ఒక ముద్ద అన్నం పెడితే, ఎందుకంటే మన పితృదేవతలకు కుక్కలలాగా రూపంలో లేదా వస్తాయి కాబట్టి కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల, అలా పెట్టేసి ఓం శనేశ్వరాయ నమః అని చెప్పుకోండి. పితృదేవతలు మన కాకుల రూపంలో వస్తాయి. అలాగే శనిదేవుడికి వాహనం కూడా కాకే కాబట్టి ఇలా చేయడం, ఎందుకంటే నోరులేని మూగజీవాల్లో మనకు దైవం ఉంటారు. ఆ నోరులేని మూగజీవాలు మనసు అంటే చాలా స్వచ్ఛమైన వాటి మనసు ఇలాంటివి పెట్టినప్పుడు ఈ దోషాలకు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అందులో మనకి అమావాస్య తిథి అనేది చాలా ముఖ్యమైనది. ఈ అమావాస్య గడియలు అనేవి అమావాస్య రోజున మొత్తం మీకు మంచిదే. అంటే
పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం మీరే అంటూ ఆలోచిస్తూ ఉంటారు. పని లేదు. అమావాస్య రోజున మొత్తము మీరు ఏ టైంలోనైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. సో చూశారు కదండి, చక్కగా ఇలాంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ శనిగ్రహాల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది. పితృదోషాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సరే ఈ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.